అభివృద్ధి పనులకు శ్రీకారం. విశాఖ తూర్పు నియోజకవర్గం 10వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఎస్ఐజీ నగర్ రామాలయం వీధిలో జీవీఎం నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, 10వ వార్డు మాజీ కార్పొరేటర్ మద్దెల రామలక్ష్మి రాజశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత అంగన్వాడీ భవనం స్థానంలో 26 లక్షలతో నూతన భవనం నిర్మాణం చేపట్టామని, అలాగే రవీంద్రనగర్ నుంచి హైవే వరకు డ్రైన్ నిర్మాణం పనులు, ఇంకా 1,80,00,000తో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సర్వీస్ రోడ్డు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొండవాళ్ళు ప్రాంత ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మౌలిక వసతులు పూర్తిగా జరగలేదని, అలాగే ఇక్కడ మేయర్ ఉండి కూడా అభివృద్ధి పనులు కోసం స్పందించలేదని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు అధ్యక్షులు గాడు అప్పలనాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 10వ డివిజన్లో మధ్యల రామలక్ష్మి రాజశేఖర్ గారు మరియు కూటమి నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో గత 20-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం డెమాలిష్ చేసి మళ్ళీ కొత్త అంగన్వాడీ 26 లక్షలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి రవీంద్ర నగర్ నుంచి హైవే వరకు ఓపెన్ ట్రైన్ సుమారు 1,20,00,000, అలాగే మన హైవే మీద ఒక 75 లక్షలతో ట్రైన్ నిర్మాణం సుమారు ఇవాళ రేపు 2 కోట్ల నిధులతో జీవీఎంసీ నిధులతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన మీ అందరికీ తెలుసు, డైరీ ఫామ్ ఆదర్శ్ నగర్కి ఫ్రీ లెఫ్ట్ కోసం సుమారు 1,80,00,000తో ఒక 30 అడుగులు సర్వీస్ రోడ్డు కూడా ఫ్రీ లెఫ్ట్ చేయటం కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు మన ఈ ప్రాంతానికి చెందిన మేయర్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. మొత్తం విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదే రకంగా కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రోడ్లు, డ్రైన్లు, వాటర్, మౌలిక సదుపాయాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.